రామాపురం అనే గ్రామంలో కాంతమ్మ, సోములు అనే దంపతులు ఉండేవారు. వారికి రాము అనే కొడుకు ఉన్నాడు. కాంతమ్మ రోజు పొలానికి వెళ్ళి రోజంతా పొలంలో కష్టపడి తిరిగి ఇంటికి వచ్చేది. కానీ సోములు మాత్రం ఏ పని చేయకుండా కాలక్షేపం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. కాంతమ్మ ఎంత చెప్పినా వినేవాడు కాదు. కాంతమ్మను ఊళ్ళో వారందరూ బద్ధకపు భర్తతో ఎలా వేగుతుందో అని హేళన చేసేవారు. కాంతమ్మ ఎలాగైనా తన భర్తను మార్చాలని ఆలోచిస్తూ ఉండేది. ఒకరోజు కాంతమ్మ దగ్గుతూ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆరోగ్యం అస్సలు బాలేదండి అని కాంతమ్మ సోములతో చెప్పింది. అది విన్న సోములు అనారోగ్యంగా ఉన్న తన భార్య పని చేస్తే ఏమవుతుందో అని తానే పొలానికి వెళ్ళేవాడు. రోజంతా పొలంలో కష్టపడి తిరిగి ఇంటికి వచ్చేవాడు. తన భర్తలో వచ్చిన మార్పుకు కాంతమ్మ చాలా సంతోషపడింది.